తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎక్కడికక్కడ సహాయక చర్యలు చేపట్టింది. అధికారులు సమన్వయం చేసుకుంటూ మంత్రులు జిల్లాలో బిజీగా పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో మంత్రి శ్రీధర్ బాబు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించారు. జిల్లాలో నెలకొన్న పరిస్థితులను పరిశీలించారు. బాధితులకు అండగా ఉంటామని భరోసా కల్పించారు. ఆదిలాబాద్ పర్యటనకు విచ్చేసిన మంత్రి శ్రీధర్ బాబు తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న పెన్గంగా బ్రిడ్జిని సందర్శించారు. నదిలో వరద పరిస్థితిని గమనించి జిల్లా అధికార యంత్రాంగానికి తగు సూచనలు చేశారు. రాష్ట్రంలో వానలు వరదల పరిస్థితిని ప్రభుత్వం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ చర్యలు చేపడుతుందని చెప్పారు. అందులో భాగంగానే జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క మహబూబాబాద్ పర్యటనలో బిజీగా ఉండడంతో ఇక్కడ పరిస్థితిని సమీక్షించేందుకు గాను తాను వచ్చినట్లు శ్రీధర్ బాబు తెలిపారు. మా ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన ఇన్ఛార్జ్ మంత్రివర్యులు సీతక్క గారు మహబూబాబాద్ జిల్లాకు సంబంధించి అక్కడ పర్యవేక్షణలో ఉండటం, మేము కూడా ఇక్కడ ప్రత్యేకించి పెనుగంగా అటువైపున్న మరి కడెం ప్రాజెక్టు, నిర్మల్కు సంబంధించిన స్వర్ణ ప్రాజెక్టుకు సంబంధించిన నీటి ప్రవాహం, అదేవిధంగా దీనివల్ల నష్టపోకుండా ఉండటానికి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వ యంత్రాంగం కూడా అప్రమత్తంగా ఉండాలని అందరూ అధికారులు కూడా ఈరోజు ఫీల్డ్ లెవెల్లో ఉండి మానవ ప్రయత్నంలో లోపం లేకుండా, అధికార ప్రయత్నంలో లోపం లేకుండా ప్రాణాలను కాపాడాలి, ఆస్తులను కాపాడాలి, ఎక్కువ స్థాయి నష్టం కాకూడదు. ఎగువ ఉన్న ప్రాంతం మహారాష్ట్రలో భారీ వర్షాల వల్ల అక్కడ ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో నిండిపోవడం వల్ల ఎగ్దం నీరు రావటం అనేది జరిగితే ఎక్కువ స్థాయిలో నష్టపోకూడదని ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని ఆదిలాబాద్ పర్యటనలో భాగంగా భారీ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు, స్థానిక ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, ఆదిలాబాద్ నిర్మల్ అసెంబ్లీ ఇన్ఛార్జీలు కంది శ్రీనివాసరెడ్డి, శ్రీహర్రావులతో కలిసి మావల పరిధిలోని హైవే పక్కన గల ఐటీ టవర్ను సందర్శించారు. ఇంజనీర్ను అడిగి పనుల వివరాలు తెలుసుకున్నారు. నాణ్యతతో కూడిన పనులు చేపట్టాలని సూచించారు. జనవరి కల్లా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు మంత్రి శ్రీధర్ బాబు. సిసిఐకి సంబంధించిన ఒక ప్రధానమైన పరిశ్రమకు సంబంధించిన అంశాన్ని అనేక సందర్భాల్లో వారు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన మా పరిశ్రమల శాఖకు సంబంధించి అనేక రిప్రజెంటేషన్ ఇవ్వటం, దానికి తోడు మేము కేంద్రానికి సంబంధించిన పరిశ్రమ శాఖ మంత్రి మరి కుమారస్వామి గారితో కలిసిన సందర్భంలో వారు కూడా అక్కడ ఉండటం, మరి ఈరోజు రాష్ట్రానికి సంబంధించిన ఒక ప్రధానమైన పరిశ్రమను తిరిగి పునఃప్రారంభం చేయాలనే ఒక సంకల్పం మా ప్రభుత్వం ఈరోజు చాలా స్పష్టంగా ఒక పరంగా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని మేము మొన్ననే నైపుణ్యాన్ని పెంచే స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఆ క్రమంలో ఇలాంటి పరిశ్రమలకు కూడా ఈ స్థానికంగా ఉన్న యువతకి ఉపాధి కల్పన అనేది ప్రధానమైన అంశం. దానికి సంబంధించి ఆదిలాబాద్ జిల్లాకి పెట్టుబడులు వస్తున్నాయంటే పెట్టుబడులకు సంబంధించిన వాతావరణం ఏర్పాటు కావటం అదొక అంశం. దీనిపై ఆధారపడి నేరుగా 500 మందో 1000 మంది డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉన్న దాదాపు ఇంకా అవకాశం ఉంటుంది, ఇంకో 1000 మందికి, ఇంకో 2000 మందికి. దీనిపై ఆధారపడి చిన్న వాణిజ్యం, చిన్న వ్యాపారం చేసేవారు ఇంకో 3-4 వేల మంది ఉంటారు. సో మంచి ఈకో సిస్టమ్, ఒక మంచి వాతావరణం కల్పించే ఇక్కడ దాదాపు 2200 ఎకరాలు అంటే లైమ్ స్టోన్ క్వారీకి సంబంధించి ప్రత్యేకించి సిసిఐ వారికి సంబంధించి కూడా దాదాపు 700 ఎకరాలు ఇక్కడ ఉన్న తరుణంలో దీన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకొని మేము మా తరఫున కూడా కలెక్టర్ గారికి తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడ ఉన్న ల్యాండ్కి సంబంధించి ఇక్కడ ఉన్న వాస్తవిక పరిస్థితుల గురించి కలెక్టర్ గారికి వానలు వరదల వల్ల ప్రజలకు ఇబ్బందులు కలగకుండా జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని శ్రీధర్ బాబు ఆదేశించారు. ఇక క్షేత్రస్థాయిలో పర్యటించి మానవ ప్రయత్నం లోపం లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రజల ప్రాణాలతో పాటు ఆస్తులు కాపాడేందుకు చర్యలు చేపట్టాలన్నారు. అదేవిధంగా వర్షాల తగ్గుముఖం పట్టిన తర్వాత పంట నష్టంపై సర్వే చేయించి నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించే విధంగా ప్రభుత్వం తగు ఏర్పాట్లు చేస్తుందని మంత్రి తెలిపారు. పెన్గంగా బ్రిడ్జిని సందర్శించి తిరిగి వస్తున్న సమయంలో రోడ్డుపై తన కోసం ఎదురు చూస్తున్న కామాయి, మాండగడ గ్రామస్తులు కలిసి శ్రీధర్ బాబు మాట్లాడారు. గ్రామస్తులు తమకు రోడ్డు సౌకర్యం కావాలని,
వరదలకు దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం అందించాలని మంత్రికి విన్నవించారు. దీనికి మంత్రి సానుకూలంగా స్పందించి ప్రభుత్వం అన్ని వేళలా ప్రజలకు అండగా ఉంటుందని భరోసానిచ్చారు. ఇక నిర్మల్ జిల్లాలో ముంపునకు గురైన జిఎన్ఆర్ కాలనీని మంత్రి సందర్శించారు. కాలనీ వాసుల సమస్యల శాశ్వత పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి చెప్పారు. నాలాపై అక్రమ నిర్మాణాలు ఉంటే తక్షణమే తొలగించాలని కలెక్టర్ను శ్రీధరబాబు ఆదేశించారు. విపత్తుల సమయంలో రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు మంత్రి. ప్రత్యేకించి జిఎన్ఆర్ కాలనీ విషయం కానీ, చెక్ డ్యాం విషయం కానీ, పట్టణానికి సంబంధించి కానీ అంతఃపూర్వకం మరి మన శ్రీహరి గారు, సుగుణమ్మ గారు ఈ ప్రాంతానికి సంబంధించిన ఈ సమస్యలను కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురావటం, దీన్ని పూర్తి స్థాయిలో ఏ విధంగా శాశ్వత పరిష్కారం ఏర్పాటు చేయాలని మరి ఎమ్మెల్యే గారు వచ్చి ఆనాడు ఇరిగేషన్ శాఖకు సంబంధించిన అధికారులతోని మరి ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ రోజు మళ్ళా ఈ స్వర్ణ ప్రాజెక్టుకు సంబంధించిన నీటి ప్రవాహం ఎక్కువైనప్పుడు ఈ లోతట్టు ప్రాంతాల్లో కట్టుకున్న మా సోదరులకు ఏ ఇబ్బంది రాకుండా ఉండే ప్రయత్నం. భారీ పరిశ్రమలు ఐటీ శాఖ మంత్రి శ్రీధరబాబు పర్యటన విజయవంతమైందని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. జిల్లాకు విచ్చేసినందుకు మంత్రికి ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. స్థానికంగా మూతపడిన సీసీఐ పరిశ్రమ పునరుద్ధరణకు మంత్రి కృషి చేస్తారని మాట ఇచ్చినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పదని చెప్పారు. అలాగే వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లాలో ఐటీ టవర్ ఏర్పాట్లు మంచి విషయమన్నారు కంది శ్రీనివాసరెడ్డి. ఇది పూర్తయితే స్థానిక నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పారు. మంత్రి పర్యటనలో పాల్గొని విజయవంతం చేసిన అందరికీ కంది శ్రీనివాసరెడ్డి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. శ్రీధరబాబు గారు ఆదిలాబాద్ పర్యటనకి రావడం, ఆదిలాబాద్లో వరద ఉధృతికి పెనుగంగా పారివాహక ప్రాంతాల్లో దెబ్బతిన్నటువంటి పంట పొలాల్ని సర్వే చేయడానికి, అలాగే పెనుగంగా పారివాహక ప్రాంతం గురించి కనుక్కోవడానికి, పరిశీలించడానికి రావడం జరిగింది. అలాగే వారు సిసిఐ సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో మూతబడినటువంటి సిసిఐ పరిశ్రమల శాఖ మంత్రిగా దాన్ని తెరిపించడానికి ప్రైవేటు ప్రభుత్వ రంగ భాగస్వామ్యంతో దాన్ని తెరిచి మళ్ళీ పునర్ప్రారంభించేందుకు ఏర్పాట్లను సమీక్షించడం జరిగింది. అలాగే ఆదిలాబాద్లో నిర్మితమవుతున్నటువంటి ఐటీ టవర్ని కూడా పరిశీలించడం జరిగింది. సందర్శించి పరిశ్రమల శాఖ మంత్రిగా, ఐటీ మంత్రిగా ఒక గొప్ప పరిపాలనా దక్షుడిగా శ్రీధరబాబు గారు తనని తాను నిరూపించుకోవడం జరిగింది. ఐటీ టవర్ని, సీసీఐని ప్రత్యక్షంగా పరిశీలించడం జరిగింది. సీసీఐని తప్పకుండా తెరిపించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం తరపున రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని తెలియజేయడం జరిగింది. ఐటీ టవర్ని జనవరిలో ప్రారంభించబోతున్నామని కూడా శ్రీధరబాబు గారు కాంట్రాక్టర్ని వివరాలన్నీ అడిగి జనవరిలో ఎట్టి పరిస్థితుల్లో ఐటీ టవర్ని నేను ప్రారంభోత్సవం పెట్టుకుంటా ఉన్నాను, జనవరి లోపు పూర్తి చేయండి అని అందరికి కూడా లక్ష్యాలు నిర్దేశించడం జరిగింది. ఇది చేతల ప్రభుత్వం, ఇది మాటల ప్రభుత్వం కాదు.